నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, మాఘశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టతని, మరి పౌర్ణమి ఏ రోజున వస్తుందో తెలియజేస్తారు? మనకి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది. ఆ రోజు శనివారం. దీన్నే మహామాఘి అని అంటాం. అలాగే ఈ రోజున సింధు స్నాన పుణ్య ఫలం అంటే ఏ నదిలో చేసినా, ఏ జీవ నదిలో చేసినా సింధు నదిలో స్నానం చేసినంత ఫలితం మనకి లభిస్తుందన్నమాట. తర్వాత ఈ మహామాఘిలో ఈ పౌర్ణమి రోజున మనం కనుక జపం చేస్తే ఒక సంవత్సరం చేసినంత జప ఫలితం ఈ ఒక్కరోజు చేసేస్తే వచ్చేస్తుంది ఈ పౌర్ణమి రోజున. అది విశేషం. చాలామంది మంత్రాలు తీసుకుంటారు, జపాలు చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఫలితాలు ఈరోజు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఈరోజు జపం కనుక చేసుకుంటే. అలాగే ఈ పౌర్ణమి రోజున మనము సముద్ర స్నానం చేయాలి కంపల్సరీ. అధికమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి రోజు. అలాగే సతీదేవి ఈ రోజున పుట్టినటువంటి రోజు. అంటే పార్వతీదేవి, సతీదేవి అంటే. అందుకే శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో మనకి స్నానం చేస్తే ప్రయాగ త్రివేణి సంగమంలో కూడా స్నానం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరి దగ్గరలో ఉన్నటువంటి నదుల్లోకి వెళ్ళి, సముద్రాల దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు, కంపల్సరీ వెళ్ళి స్నానం చేయండి ఈరోజు మర్చిపోకుండా. అలాగే మనకి ఈ మాఘ పౌర్ణమి యొక్క ఎలా వచ్చిందంటే, మనకి నక్షత్ర మండలం ఉంది కదా, పైన బోళ్ళని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. దాన్ని బట్టి చంద్రుడు ఏం చేస్తున్నాడు, భూమి చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతున్నాడు. బాగుంది. ఆ మార్గంలో, ఆ తిరుగుతున్న మార్గంలో అనేక వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ మార్గాన్ని మన ఋషులు ఏం చేశారంటే 27 భాగాలుగా డివైడ్ చేశారు. 27గా డివైడ్ చేస్తే ఆ భాగాలు ఇంచుమించు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. 27 భాగాలు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ భాగంలో ఎక్కువగా కాంతివంతంగా ఉండే నక్షత్రం ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కువ బ్రైట్గా వెలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ భాగానికి ఆ పేరు పెట్టారు. సపోజ్ కృత్తిక బాగా వెలుగుతుందనుకో, కృత్తిక పేరు పెట్టారు. ఇప్పుడు మఘా నక్షత్రం, అందుకని మాఘమాసం అని పెట్టారనమాట. ఆ విధంగా వచ్చింది ఇది. అలా ఈ 27 భాగాల్లో మఘ ఒకటనమాట. మఘా నక్షత్రం, మాఘమాసం. మఘ ఎలా వచ్చిందో చెప్తా. ఇందులో 5 నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా. ఇవి ఎలా ఉంటాయి, పల్లకి ఆకారంలో ఉంటాయి. కాబట్టి మాసానికి ఒకసారి చంద్రుడు ఏం చేస్తాడంటే ఆ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెలకు ఒకసారి. కానీ సంవత్సరంలో ఒక్కసారి చంద్రుడికి 16 కళలు ఉంటాయి. షోడశ కళా ప్రపూర్ణుడు అంటాం శ్రీకృష్ణుడు. అందువలన ఆ 16 కళలతో ఆయన, ఆ చంద్రుడు ఏం చేస్తాడంటే ఈ మఘా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి దీన్ని మాఘ పౌర్ణమి అంటారు. అంటే అర్థం ఏమిటి, ఆ మాఘ పౌర్ణమి రోజున కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే శ్రీకృష్ణుడి చంద్రబింబంలా ఉంటాడనమాట. శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. మళ్ళీ దీన్నే మహామాఘి అని మనం పెద్దలు పెట్టారు. బాగుంది. ఈ రోజున ఏం చేయాలండి అంటే నువ్వుల దానం చేయాలి. పాత్ర, కుండలు, ఇనప కుండలు, ఈ ఇత్తడిలు, వెండులు, ఇవన్నీ పాత్రలు దానం చేయొచ్చు. కంచుక, కంబళాది దానాలు చేయాలి. అరే చలికి పాపం దుప్పట్లు, ఇవన్నీ రగ్గులు, ఇవన్నీ కూడా దానాలు చేయొచ్చు. అలాగే మాఘమాసంలో కంపల్సరీ అరుణోదయం సమయంలో, అంటే సూర్యుడు మనకి రాకముందే, సూర్యోదయం కాకముందే చన్నీటిలో స్నానం చేయాలి. కంపల్సరీ. చలికి భయపడకూడదు. గజగజలాడే చలికి కొరికేసే చలి ఉంటుంది. చలికి వెరువక మంచుచే ఉంటుంది. ఆ రోజు అప్పుడంతా కూడా మంచు కప్పేసి ఉంటుంది. దాని చలిమిరి హెచ్చినటువంటి నదీ జలాల్లో మనం స్నానం చేయాలి. ఈ విధంగా స్నానం చేస్తే అప్పుడు ఉంటుందన్నమాట అద్భుతమైన పుణ్యము, ఆరోగ్యము కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఈ మాఘ స్నానంలో పాటు ఏం చేయాలండి, మనం తిల దానాలు చేయాలి. నువ్వుల దానాలు, తర్వాత తిలలతో హోమాలు చేసుకోవాలా. తిల భక్షణం తినాలి. నువ్వుల్ని ఫ్యాట్, తిలలు తినడం వల్ల బాడీని ఎందుకు తింటామో, నూనె ఎందుకు తింటాం మనము, నూనెని వేసుకొని కూరలు ఎందుకు వండుకుంటాం, టేస్ట్ కోసం కాదు.
బాడీకి ఫ్యాట్ కంటెంట్ వెళ్ళాలి, వేడిగా ఉంచుతుందన్నమాట ఆయిల్. అంతేగాని నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన అరే నూనె ఎక్కువ వేయకు, నూనె ఎక్కువ వేయకు అంటాడు. అసలు వేయనివ్వడు అనమాట. నూనె వేయకపోతే ఫ్యాట్ ఉండదు. 40 సంవత్సరాలుగా అయ్యేసరికి ఓపిక అయిపోయి ముసలాళ్ళలాగా కర్ర పట్టుకున్నాడు లాస్ట్కి. సో ఫ్యాట్ వేడినివ్వాలి శరీరానికి. అలాగే మాఘమాసం మొత్తం ఈ నెలంతా కూడా ఈ నియమాలు పాటించకపోయినా కనీసం మనం చెప్పినటువంటి భీష్మ ఏకాదశి, ఈ మాఘమాసంలో శుక్ల ఏకాదశి, అష్టమి ఇలాంటి తిథుల్లో అయినా, పౌర్ణములో, ఈ పర్వదినాల్లో అయినా ఈ నియమాలు పాటించాలన్నమాట. ఇక మనకి సతీదేవి ఎలా పుట్టిందో మనం చెప్పుకుందాం. సతీదేవి పుట్టిందన్నాం కదా. మాఘమాసంలో మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ మాఘ పౌర్ణిమ అన్నమాట. ఈ మాఘ పౌర్ణిమలో మనం ఏం చేయాలా? స్వర్ణముఖి నదిలో స్నానం చేయాలి కాళహస్తి దగ్గర. బాగుంది. రామేశ్వరం వద్ద సేతు ఉంది కదా, శ్రీరామచంద్ర ప్రభు కట్టింది. అక్కడ రత్నాకరం మహోదల సంగమ స్థానం ఉందన్నమాట. అందులో స్నానాలు చేయాలి. ప్రయాగలో త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, కాశీకి దగ్గర ఉన్న అలహాబాద్లో అక్కడ వెళ్ళి స్నానం చేయాలి. మాఘ పౌర్ణిమ స్నానము చేస్తే ఏంటండి మాకేంటి లాభాలు అని అడుగుతారు జనం. మహాపాతకాలు నాశనం అయిపోతాయి. అంటే కొత్తగా మటర్లు చేసి నేను చేస్తానండి అంటే కుదరదు. నీకు తెలుసో తెలియకో గత జన్మల్లో చేసావు. అవి మరి వాళ్ళని తొలగించుకోవాలి కదా, నల్లిఫై చేసుకోవాలి. అది స్వామి చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి ముందు నదుల్లో స్నానాలు చేయి. అది తర్వాత ఈ మాఘ పౌర్ణమి రోజున సతీదేవి ఏ విధంగా పుట్టిందంటే పురాణంలో చెప్పబడినటువంటి కథ. పరమేశ్వరి అయినటువంటి పార్వతీదేవి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని తీసుకుంది. అంటే మనకి శంఖాలు ఉన్నాయి టీవీల్లో, ఇప్పుడు బాగా ప్రచారాలు. ఇప్పుడేంటి 20 years బ్యాక్ నుంచి ప్రచారాలు జరుగుతున్నాయి. దక్షిణావర్త శంఖం అంటే అది కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకోండి, మీకు సకల శుభాలు జరుగుతాయని. అసలు దీనివల్ల వచ్చిందనమాట. అమ్మవారు ఆ రూపం ధరించింది. దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలో, సరయూ అంటే ఎక్కడది? మనకి అయోధ్య దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఉన్నటువంటి ఆ సరయూ నదిలో కాళింది మడుగులో ఒక పద్మంలో ఈ శంఖం వెళ్ళి అక్కడ పడిందనమాట. ఆ పద్మంలో పడింది ఆ శంఖం. శంఖంగా రూపం మార్చుకొని ఆ పువ్వులో పడింది. అక్కడ దక్ష ప్రజాపతి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? సరయూ నదిలో స్నానం చేస్తూ ఈ పద్మంలో ఉన్నటువంటి ఆ శంఖాన్ని చూశాడు. చూసి ఏం చేశాడు? అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం చాలా అపురూపమైంది అని తెలుసు ప్రజాపతికి. అది ఎవరి వద్ద ఉంటుందో వాళ్ళకి గొప్ప అదృష్టం కలుగుతుంది అని తెలుసు. కాబట్టి మనమేమో డబ్బులెట్టి ఆన్లైన్లో తెచ్చేసి ఆర్డర్లు ఇచ్చి తెచ్చుకుంటాం. ఓ సంవత్సరం ఉంచుకుంటారు, ఒక 6 నెలలు. మనకి సూట్ కేసు నిండా డబ్బులు రాలేదని ఆ శంఖాలను గోళ దగ్గర పెట్టేసి లేదా నదుల్లో వదిలేస్తారు మన వాళ్ళు. ఆయన అలా చేయలే. అది పట్టుకెళ్ళి ఏం చేశాడు? ఆ సంగతులు తెలిసిన వాడు కాబట్టి దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని సేకరించాడు. దాన్ని పట్టుకున్నాడు, ఇలా ముట్టుకున్నాడు అనమాట. ఇలా పట్టుకొని భద్రపరచుకోవడానికని ఇలా చేయి చాపి అందుకోపోయాడు. అందుకోపోతే అతని హస్త స్పర్శకి ఏమైపోయిందంటే ఈ దక్షిణావర్త శంఖము ఒక చిన్నారిగా, ఒక పసికోనగా మారిపోయింది. ఒక చిన్న పిల్లారిగా మారిపోయింది. మారిపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుందామని చెప్పి దక్ష ప్రజాపతి తన భార్యకి ఇచ్చాడు. ఆ విధంగానే పెంచాడు దక్ష ప్రజాపతి, ఆయన భార్య. ఆ బిడ్డే మన సతీదేవి, సాక్షాత్ మన పార్వతీ తల్లి అనమాట. శంఖం బాలికగా మారినటువంటి రోజు ఈ రోజు మాఘ పౌర్ణిమ. అందుచేత ఈ దినం చాలా అత్యంత పవిత్రమైనటువంటి దినం అన్నమాట. అంతేగాని ధనత్రయోదశి రోజున వెళ్ళి బంగారాలు కొనేసుకోండి అని చెప్తారు చూడు. బంగారం ఉంటే మంచిదన్నారు, అంతేగాని వెళ్ళి కొనేసుకోవడం కదా. అలాగా ఇప్పుడు మొత్తం శంఖం షాపులన్నీ ఖాళీలు ఉండవేమో, వీళ్ళంతా పూజా స్టోర్స్కి వెళ్ళి శంఖాలు అలా కొనుక్కోకూడదు. అప్రయత్నంగా మనం తెచ్చుకున్నా అది మనకు లభ్యం అవ్వాలి. తెచ్చుకున్నా మనము దాన్ని పూజించాలి, దాని పట్ల గౌరవం ఉండాలి. లైఫ్ లాంగ్ మనం దాన్ని పూజ చేసే దమ్ము ఉండాలి. శివుడికి అభిషేకం ఎవరైతే చేస్తారో ఆ దక్షిణావర్త శంఖం తెచ్చుకొని దాంట్లో నీళ్లు పోసి పరమేశ్వరుడికి, దత్తాత్రేయుడికి, అందరికీ కూడా ఈ వినాయకుడికి అభిషేకం చేసుకోవడానికి మనం ఉపయోగించాలి. అంతేగాని కొన్ని రోజులు ఉపయోగించి కొన్ని రోజులు పక్కన పడేయడం కాదు. ఇంకొక కథ కూడా ఉంది. అది సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ మాఘ పౌర్ణిమ రోజున తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఇది ఎక్కడైనా ఉందా? విడ్డూరంగా ఉంటుంది.
ఏమిటి సకల లోకాలకి అధిష్టానమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనే జ్ఞానసంపన్నుడు, ఆది గురువు ఆయన. ఆది గురువు ఆయన ఈ దక్షిణామూర్తిగా ఆయన ఉంటే దక్షిణ దిక్కున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకు తెలియని విషయం చెప్పడం ఏమిట్రా నాయన అని అనుకుంటాం. కానీ ఇది సత్యంగా జరిగినటువంటిది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గురువు అనమాట ఆయన కూడా. అందువలన ఇది ఎలా జరిగిందంటే మాఘ పౌర్ణమి రోజున ఒక కావేరీ ఉత్తర తీరంలో కుంభకోణం వద్ద ఒక చిన్న కొండ ఉందన్నమాట. దాని పేరు స్వామి మల అంటాం అన్నమాట. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. అక్కడ ఈ స్వామివారు ఏంటంటే మంచి గొప్ప విజ్ఞాన ఖని, మంచి గొప్ప విద్యావేత్త. అక్కడ తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి తెలియనటువంటి ఒక విషయంలో మాఘ పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ చిక్కుముడిని విప్పాడు. మరి మీరు అడగొచ్చు, మరి ఈశ్వరుడండి మరి అందరు రాక్షసుల్ని వేసేస్తాడు కదా, చంపేస్తాడు, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకు చంపాడు? మరి తారకాసురుణ్ణి శివుడే చంపేయచ్చు కదా. అక్కడ ఆ రాక్షసుడు అలా కోరుకున్నాడు. అలాగా కాబట్టి కామాసురుడు వాడిని మరి శివుడు అంతం చేసేయచ్చు కదా, వినాయకుడు చంపుతాడు. విష్ణుమూర్తి యొక్క సహకారం తీసుకొని జగన్మోహిని అవతారాన్ని మళ్ళీ ఎత్తిచ్చి విష్ణు చేత మమాశ్రీ నువ్వు మళ్ళీ ఎత్తు ఒకసారి జగన్మోహిని అవతారం అంటే పార్వతీదేవి కంగారు పడిపోతుంది. ఒరే నాయన, ఒకసారి ఈయన జగన్మోహన్ రూపం ఎత్తితేనే పరమేశ్వరుడు మీ డాడీ ఆయన లవ్లో పడిపోయి మరి అయ్యప్ప పుట్టాడురా. సత్యంగా జరిగిన స్టోరీ అది. కాబట్టి ఈ హరిహరాలకి శివుడికి పరమేశ్వరుడికి విష్ణువుకి తేడా లేదు అని చెప్పడం కోసం అయ్యప్ప జననం జరిగింది. అంతేగాని అది ఇద్దరు పురుషులు కదా అట్లా కాదు, స్త్రీ పురుషుల సంగమంతో పుట్టారని కాదు. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ అట్లాగా అపార్థం చేసి అయ్యప్ప జననం కోసం ఏదేదో కథలాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి దే ఆర్ నాట్ వేదాంత చదవలేదు వాళ్ళు. ఉపనిషత్తులు వేదాలు చదివితే అట్లా మాట్లాడరు. సరే, అక్కడ ఏం జరుగుతుంది? జగన్మోహిని అమ్మవారు పరమేశ్వర సాక్షాత్ విష్ణుమూర్తి అంత అత్యద్భుతమైనటువంటి సౌందర్యం అన్నమాట. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తితే లక్ష్మీదేవి అసూయపడుతుంది. అంటే లక్ష్మీదేవిని మించినటువంటి సౌందర్యం. సరస్వతీదేవి సిగ్గుపడుతుంది, అసూయపడుతుంది. పార్వతీదేవి తన అన్నే కదా, పార్వతీదేవి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది తన సోదరుడే ఎంత అందమని. అంటే నారాయణ స్వరూపుడే లలితాంబిక, రామో లలితాంబిక అన్నారు. అంత అందంగా ఉంటాడు. ఆయన మళ్ళీ ఎత్తమంటాడు ఈ వినాయకుడు. ఒరే నాయన, అప్పటికే అంత అనర్థం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఈయన వెనకాల ఎవరు పడతారో ముందు నువ్వు పడిపోతావేమో చూడరా నాయన లవ్లో అని అంటుందన్నమాట. అంటే సరే భయపడుతుంది పాపం ఎవరు, లక్ష్మీదేవి. కానీ స్వామివారు జగన్మోహిని అవతారం ఎత్తుతారు. వినాయకుడు లవ్లో పడ్డు, అంటే జితేంద్రియుడు అనమాట వినాయకుడు. కాబట్టి అప్పుడు శబాస్ అంటుంది లక్ష్మీ తల్లి, శబాస్ వినాయక, నువ్వే చంపగలవురా అని. అప్పుడు ఏం చేస్తాడు? ఆ జగన్మోహిని మాతకు పుట్టినటువంటి వాడే ఈ కామాసురుడు, తన కొడుకే అనమాట. ఆ కామం నుంచి ఉద్భవించినటువంటి వాడు, శివుడికి కామం నుంచి పుట్టినటువంటి వాడు. కాబట్టి ఆ పువ్వులతో, పువ్వులతో సంపంగి పువ్వులతో బాణాన్ని, మన్మథ బాణాన్లాగా ఆ పువ్వులతో బాణం ఇస్తాడు. ఆ బాణంతో వేయగానే కామాసురుడు చచ్చిపోతాడు. కాబట్టి శివుడు చేయలేని పనులు కూడా ఉంటాయి వరాల ప్రభావం వల్ల. ఆ విధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ మాఘ పౌర్ణమి రోజునే తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి చెప్పాడు. కాబట్టి తండ్రికే గురువు అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఇది గుర్తు చేయడం కోసం ఆ గుడిలో కుంభకోణం దగ్గర ఈ మహా ఉత్సవం జరుగుతుంది ఈ రోజున. అలాగే కుంభకోణంలో ఒక కోనేరు ఉంటుందమ్మా ప్రతి గుళ్ళో. 9 పవిత్రమైనటువంటి నదులు భారతదేశంలో, గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, కావేరి, కృష్ణ, కుమారి, పయోషిణి అనేటటువంటి ఈ 9 నదులు కూడా మాఘ పౌర్ణమి రోజున ఆ కోనేట్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత కుంభకోణంలో అందుకని వెళ్ళి వాళ్ళు స్నానాలు చేస్తారన్నమాట. ఆ తర్వాత ఈ మహామాఘ మాసంలో మనకి ఏమండి మరి కుంభకోణం వెళ్ళలేమండి అంటే, మనకి తూర్పుగోదావరి జిల్లా దగ్గర ఉన్నటువంటి దక్షిణ కాశీ ద్రాక్షారామం ఉంది. అక్కడ మనకు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో కూడా 7 గోదావరులు కలుస్తాయి. అంతా
ఇది ఎంత పవిత్రమైనదో ఈ యొక్క కుంభకోణంలో ఉన్నటువంటి ఈ యొక్క తీర్థం కూడా అంత పవిత్రమైనది. కాబట్టి మనం అందరూ ద్రాక్షారామం వెళ్ళండి చక్కగా ఈ రోజున, లేదా కుంభకోణం వెళ్ళిపోండి, వెళ్ళి చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదులకు వెళ్ళండి, స్నానాలు చేయండి, ఉపవాసం చేయండి. ఆ రోజున చక్కగా పౌర్ణమి రోజున ఎవరి మంత్రాలు వాళ్ళు, ఒక దేవుడికే చేయాలని లేదు, ఎవరి మంత్రాలు మీ గురువుల దగ్గర ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఆ మంత్రాలన్నీ కూడా జపం చేయండి, సిద్ధి కలుగుతాయి. ఈ రోజున బ్రహ్మాండంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణాకటాక్షం, ఆ పరమేశ్వరుని యొక్క కరుణాకటాక్షం సంపూర్ణంగా వీళ్ళపైన పడుతుందమ్మా. అలాగే గురువుగారు, మాఘశుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టతని మరి పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతను ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.